అమ్మా ఈరోజు నైట్ డ్యూటీ ఉంది, మళ్ళీ రేపు వస్తా ఇంటికి. ఏంటమ్మా మొన్నేగా నైట్ డ్యూటీ చేసావు, ఇలా కంటిన్యూస్గా 24 hours 36 hours డ్యూటీస్ చేస్తే ఎలా? నీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. అదేంటమ్మా అలా అంటావు? ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు కష్టపడి చదివి ఇంతవరకు వచ్చింది ఎందుకమ్మా? ఇంట్లో కూర్చోవడానికా? జనాలకి సేవ చేయాలి, వాళ్ళని కాపాడాలి అనేగా అమ్మా. ఎప్పుడూ జనాలు వాళ్ళ హెల్తేనా, నీ గురించి నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవా? జనాల గురించి ఆలోచించడం, వాళ్ళ ఆరోగ్యం కాపాడడం నా బాధ్యత కదమ్మా. సరేలే, ఎప్పుడూ ఇలానే చెప్తావు, కానీ జాగ్రత్తగా వెళ్ళి వచ్చే తల్లి. టైంకి తిను, భయమేస్తే కాల్ చేయు. భయం ఎందుకమ్మా, నేను వెళ్ళేది హాస్పిటల్కేగా. మానిని మానిని అడుగులే జడిపించు పీడుగులే, ఒళ్ళు విరుచుకో విను వీధి దారిన మెరుపుల భూమినే బందాడు కాలమే మీదే ఇకపై లోకం వీక్షించేదిక మగువల వీరంగం. శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ ఒకరున్నదా కానీ నీ హాసం వాసం వేషం రోషం గర్వించేలా దేశమే ఏరై పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ పూరించాలి కోరే భావి గట్టి బాట వెయ్యి జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట. ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా, మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా.
story from India. Thousands of doctors are on strike across the country. Doctors have put down their strikes. They're seeking justice for one of their own, a young doctor who was raped and murdered in Kolkata. नन्ही सी हंसी भोली सी खुशी फूलों सी वो बाहें भूल गए जब देश ने दी आवाज हमें हम घर की राहें भूल गए।